26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ముందుకు చేరింది. నిన్న కొండా మురళి, రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ ముగిసిన వెంటనే నేరుగా బెంగళూరుకు వెళ్లి ఖర్గేతో సమావేశమయ్యారు భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ పరిస్థితులను ఖర్గేకు వివరించారు భట్టి. సురేఖపై ఎమ్మెల్యేలు విప్ల తిరుగుబాటు అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నష్టమన్న మంత్రుల అభిప్రాయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక దీంతో సురేఖపై చర్యలకే అధిష్టానం కూడా మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. అయితే చర్యలు ఇప్పుడే తీసుకుంటారా లేక సెప్టెంబర్ తొలివారంలో తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. కేబినెట్ విస్తరణలో భాగంగా కొండా సురేఖను తప్పిస్తారా లేక క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆమెను పక్కన పెడతారా అన్నది సస్పెన్స్ గా మారింది. సురేఖ విషయంలో కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి తిరిగొచ్చాక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఢిల్లీ హైకమాండ్ చేతిలో కొండా సురేఖ భవితవ్యం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. క్రమశిక్షణ కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను ఏఐసీకి పంపామన్నారు. కొండా మురళితో భేటీకి తనకేం అభ్యంతరం లేదని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. సురేఖ విషయంలో జరిగినటువంటి పరిణామాలన్నింటి కూడా కూలంకషం పరిశీలించి డిసిప్లినరీ కమిటీ మనకు ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని యాజ్టీజ్గా ఏఎస్కి పంపాం. సో మీనాక్షి నటరాజన్ గారు ఈ రిపోర్ట్ చేరింది. వారు పరిశీలించిన తర్వాత దీని మీద తదుపరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వారు నిర్ణయిస్తారు. సో అంతిమంగా సురేఖ్ గారు మినిస్టర్గా ఉన్నారు, ఏ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఏఐసీసీ దుర్నిర్ణయం తీసుకుంటారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీలో ఇవ్వరు. భవిష్యత్తులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత అండ ఇచ్చేంత ప్రాధాన్యత ఏ ఇతర పార్టీల్లో ఈ దేశంలోనే సాధ్యం కాదు. ఏఐసీసీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై ఇచ్చిన నివేదికలో కీ పాయింట్స్ ఏమున్నాయి? అలాగే ఇప్పుడు అధిష్టానం కూడా కొండా సురేఖపై చర్యలకి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అధిష్టానం ముందు చర్యలకి? ఎగ్జాక్ట్లీ. అంటే ఈరోజు కొత్త డెవలప్మెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ నిన్న మిడ్ నైట్ వరకు అయితే డెవలప్మెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. నిన్న బెంగళూరు చేరుకున్న బట్టి ఖర్గేని కలిశారు. సదాశివనగర్లోని ఖర్గే నివాసంలో బట్టి 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించి, కొండా సురేఖ అంశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖర్గేకు వివరించారు. ఖర్గేకు పూర్తి స్థాయిలో అంతకు ముందు రోజే మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి డిఏసీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను అందజేశారు. సో దాంతో పాటుగా భట్టి విక్రమార్క ఇక్కడ ఎమ్మెల్యేలతో ఆల్రెడీ మాట్లాడున్నారు, మంత్రులతో మాట్లాడున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని ఖర్గేకి చెప్పారు, ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ పైన ఈసారి గతంలో 2 సార్లు మినహాయింపించాం, 2 సార్లు ఆమెను ప్రొటెక్ట్ చేశాం. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, చాలా తీవ్రమైన ఒత్తిడి కూడా పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా క్రమశిక్షణ చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా భట్టి విక్రమార్క చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి ముందు కొండా మురళితో మాట్లాడారు. కొండా మురళి దాదాపు 3-4 డేస్ నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే నిన్న అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేశారు. కొండా మురళిని పిలిపించుకొని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో ఉన్నారు. సో ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఈవెన్ సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ తరుణంలో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. హైకమాండ్ తీసుకునే నిర్ణయం డెఫినెట్గా కీలకంగా మారనుంది. ఆ నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉంటామనేది భట్టి విక్రమార్క చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా అటు కేసీ వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఏఐసీసీ 31st రోజు ఇండియాకు రానున్నారు. తన అబ్రాడ్ టూర్లో ఉన్నారు. సో 1st, 2nd 2 రోజులు కూడా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రత్యేక శిబిరాలు ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత చర్యలకు ఇనిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ లోపు గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కొండా సురేఖని ఈ విషయంలో ఇప్పుడు కనుక మినహాయింపిస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంధ్య. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.